హాయ్ అండి. మీలో చాలామందికి చేపల కూర అంటే ఇష్టము. ఎక్కువగా రూమ్స్లో ఉండే జెంట్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళకి చేపల కూర చేసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళకి చేత కాదు, పెద్ద పెద్ద క్వాంటిటీలో ఎక్కువలో చేసుకోవడం కష్టము. సో నేను అలాంటి వాళ్ళ కోసం ఈరోజు 2-3 పీసెస్ తోటి ఎలాగ సింపుల్గా చేసుకోవాలో, పైగా ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ మోతాదులో చేపల కూర చాలా ఈజీగా బాగుండే విధంగా నేను ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్పేస్తానండి. ఏం లేదండి, చేపలని బాగా ఫ్రెష్గా కడిగిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి నానబెట్టుకోవాలండి ఒక 15 నిమిషాలు. ఎందుకంటే వాటికి పట్టాలి కదా ముక్కలకి. విడిగా ఒక గిన్నెలో నానబెట్టుకోండి. తర్వాత కొంచెం చింతపండు, అలాగే 2 టమాటాలు తీసుకోండి. చింతపండు నానబెట్టుకోండి ఒక గిన్నెలో. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నానబెట్టుకున్నాక 2 కలిపి విడివిడిగా బాగా గుజ్జు చేసుకొని ఆ రెండింటిని కూడా ఒకేసారి కలిపేసేసుకొని మొత్తంగా మనం ఇంతకుముందు ఉప్పు, కారం వేసి నానబెట్టుకున్నాం కదండి, అందులో ఆ చేపల మీద పోసుకోవాలండి. పోసుకొని ఒక 10 మినిట్స్ బాగా కలిపెట్టి అలాగా పక్కన పెట్టుకుంటే అది ముక్కకి కొంచెం ఉడుకుతుంది. ఆ తర్వాత చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని మరిగిన తర్వాత అందులో తాలింపు వేసుకోవాలండి. తర్వాత మెంతుల పొడి అన్నా వేసుకోవచ్చు, లేదంటే మెంతులైనా కలిపి వేసుకోవచ్చండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయకపోయినా ఇంగ్రీడియంట్స్ మెంతులు ఒకటి వేసుకున్నా అంటే సరిపోతుందండి. చేపలకి ఆ స్మెల్ రాకుండా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ అవన్నీ తాలింపు అయిపోయిన తర్వాత మనము ముందుగా ఎత్తిపెట్టుకున్న ఆ పులుసుని, చేపల పులుసుని బాండీలో వేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అలాగే పెట్టాలండి. సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత చిన్నగా స్పూన్తో కానీ పల్చటి గెంటి కానీ తీసుకొని చేపల్ని నెక్స్ట్ టర్న్ చేయాలండి. అంటే పక్కకు తిప్పి పెట్టేయాలండి. ఎందుకంటే కింద సైడ్ కూడా ఉడుకుంటుంది, పై సైడ్ ఉడకదు కదండి. సో అందుకోసము తిప్పి పెట్టాలి. తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టి మూత పెట్టాలి. తర్వాత ఒక 10 మినిట్స్కి బాగా ఉడికిపోతుందండి. మరి ముక్కల్ని బాగా ప్రతిసారి కలిపెట్టొద్దండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. బాగా కొంచెం దగ్గరగా చిక్కబడిన తర్వాత కొంచెం అదే నూనె అంతా పైకి తేలుతుందండి. కొంచెం అలా తేలిన తర్వాత కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా సో దాన్ని కొంచెం చూసుకోండి, మధ్యలో ఉప్పు, కారం అవి చెక్ చేసుకోండి, మీకు సరిపడా మీ మోతాదులో వేసేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర గార్నిష్ లాగా వేసుకోవచ్చండి. చాలా సింపుల్, తొందరగా చాలా టేస్టీగా అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసుకోవాలంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవచ్చండి. సో కొంతమందికి ఆ ఇంగ్రీడియంట్స్ లేకుండా తొందరగా అయిపోయే విధంగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది, యూజ్ చేయండి. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.